డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. కుబేరుడు అనుగ్రహం కలియుగంలో అనివార్యమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కష్టాలను భరించలేనటువంటి పరిస్థితుల రీత్యా, ఎందుకంటే ఎవరిని చూసినా ఆర్థిక ఇబ్బందులు ఎన్నిసార్లు ఇంకెంతమంది ద్వారా చెప్తూ ఉంటే వినాలి. అలాగే ఎప్పుడు తీరతాయి ఈ సమస్యలు, ఎప్పుడు ప్రశాంతవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు జనాలు అని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇటువంటి త్వరితగతిన ఫలితాలను ఇచ్చేటటువంటి దైవాల్ని కొలవటం అనేది ఒకంత ఆసక్తి చూపిస్తారు. అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే కష్టపడేవాడికి మాత్రమే తెలుస్తుంది వాడి బాధ ఏంటో కదా. ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చెప్పేవాడికి ఏముంది, నొప్పి పడేవాడికి కదా తెలుస్తుంది. సరే, మరి కుబేరుడు అనుగ్రహం పొందటం అనేది ఎట్లా చేసుకోవచ్చు? ఎందుకంటే ఆయన వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చినటువంటి ఘనుడు కాబట్టి ఆయన అనుగ్రహం పొందే పద్ధతి ఏమైనా ఉందా సార్? తప్పకుండా. అంటే ఇక్కడ మనకి ఏంటంటే అసలు కుబేరుడి చరిత్ర ఒక విచిత్రమైనది. అంటే మనం ఏమంటాం, ఎప్పుడు మేము చదివిన సమయంలో అయితే కనుక సరే, మా తెలుగు ఉపవాచకాల్లో గుణనిధి అని ఒక కథ చదివి, ఆయన కుబేరుడే పూర్వ జన్మలో గుణనిధి. సో గుణనిధి అనే వ్యక్తి, అతను వాళ్ళ నాన్నగారు యజ్ఞదత్తుడు, ఆయన మంచి పుణ్యాత్ముడు, వీడు పరమ పాపాత్ముడు ఈ గుణనిధి. ఎప్పుడు కూడా దొంగతనాలు చేయటం, కానీ తల్లి పాపం సహజమైన ప్రేమతో అతను ఎన్ని తప్పులు చేసినా కూడా కాపాడుతుంది. ఈ తండ్రికి ఎప్పుడు కూడా అవి ఇప్పుడు అక్కడికే వెళ్ళాడు, ఇక్కడికే వెళ్ళాడు అని చెప్పి కప్పిపుచ్చుతూ ఉంటుంది అతని నేరాలన్నీ. అలాంటిది ఎప్పటికో ఒకసారి ఈ తండ్రిదే ఉంగరం అమ్మేస్తే ఆ ఉంగరం జోదంలో ఓడిపోతాడు. ఆ ఉంగరం తండ్రి చూసి అప్పుడు అసలు విషయాలన్నీ తీగలాగితే డొంక కదిలినట్టు అప్పుడు ఈ గుణనిధి చేసిన పాపాలన్నీ బయటకు వస్తే అసలు ఇద్దరిని బయటకు పంపించేస్తాడు. తల్లిని పంపించేస్తాడు, ఈ కొడుకుని పంపించేస్తాడు. సరే, తల్లి ఇంకెక్కడో తన తలదాచుకోవటం అనేది ఉంటే, ఈ కొడుకు అప్పుడు కానీ పశ్చాత్తాపడి అయ్యో నేను చేసి ఇంత పాపాలు చేశాను, అసలు నేను శివుణ్ణి పూజించి ఉండాల్సింది ఇది అని చెప్పి తపన చెంది అనుకోకుండా ఆ రోజు మహాశివరాత్రి నాడు ఒక శివాలయానికి వెళ్ళటం, అక్కడ భక్తులతో కూర్చోవటం. సరే అమ్మయ్య, అప్పటిదాకా 3 రోజులు 4 రోజులు అవుతుంది తిండి తినక నకనకలు ఆడిపోతూ ఉంటాడు. ఆ రోజు మరి పొద్దున్న నుంచి రాత్రి దాకా ఒక రకంగా జాగారం చేసినట్టు అవుతుంది. ఆ తర్వాత అప్పుడు వాళ్ళు ప్రసాదం పెడతారు కదా దేవుళ్ళ దగ్గర. అమ్మయ్య, వీళ్ళు ఈ ప్రసాదం నన్ను నెమ్మదిగా, దొంగతనం సహసిద్ధంగా ఉంది కదా, సో దొంగతనం చేద్దాం అనుకుంటాడు ఆ ప్రసాదాన్ని. అనుకుని ఆ ప్రసాదం సరిగ్గా కనిపించడం కోసం ఆరిపోతున్న దీపానికి తన షర్టు గడ్డ, అదే తన ఉత్తరయం ఏదైతే ఉంటుందో ఆ ఉత్తరాన్ని చింపి బొత్తిలా వెలిగించి దీపం వెలిగిస్తాడు. అది ఒక మహాపుణ్యం అవుతుంది. అలా పోయే ముందంతా కూడా అయ్యో శివుణ్ణి ప్రార్థించాల్సింది, శివుణ్ణి పూజించాల్సింది, ఇప్పుడు ఇలా దొంగతనం చేయక తప్పలేదు, నా ఆకలి బాధ కోసం అని పశ్చాత్తాప పడుతూ దొంగతనం చేస్తాడు. చేస్తూ తిరిగి గుళ్ళోంచి బయటకు వస్తున్నప్పుడు ఒక భక్తుడిని తన్నేస్తాడు తెలియక. దొంగ నడిచి ఒక అతను కర్ర మోదితే పాపం అక్కడికక్కడే గుణనిధి పోతాడు. అప్పుడు ఆ రకంగా శివుడు అనుకోకుండా మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండటం, అలా దీపం వెలిగించడం, ఆ పుణ్యాలన్నిటి వల్ల శివుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అప్పుడు మళ్ళీ మరొక జన్మలోకి వచ్చేప్పుడు ఏంటంటే అదే స్మృతి పదంతో వచ్చి మొత్తం అంతా కూడా ఆయన బతుకున్నంత కాలం కూడా శివలింగాలే, ప్రతి గ్రామంలో కూడా శివలింగమే ఉండాలని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు శివుడు నువ్వు నాకు అమిత మిత్రుడు అవుతావని మిత్రస్థానం ఇచ్చాడు ఈయనకి. అప్పుడు కుబేరుడు అయ్యాడు. అంటే ఆ తర్వాత ఎలా చేశాడు, 3వ జన్మకు వచ్చేప్పటికి అన్ని శివలింగాలు ప్రతిష్ఠించిన పుణ్యం వల్ల బ్రహ్మ మానస పుత్రుడైన పులస్య మహర్షి అని ఉంటాడు. సో ఒక రకంగా చెప్పాలంటే కనుక కుబేరుడు బ్రహ్మకి మనవడు. అవును, అసలు చెప్తున్నా. సో ఆ పులస్య మహర్షి యొక్క కొడుకు ఈయన విశ్వావసో బ్రహ్మ కొడుకు కదా, వైశ్రవణుడు అంటారు. విశ్వావసో బ్రహ్మ, అందుకే ఈయన కూడా వైశ్రవణుడు అంటాం. వైశ్రవణాయ అదే మంత్రం కూడా అదే ఉంటుంది, అదే మంత్రం కూడా ఉంటుంది. సో అప్పుడు 3వ జన్మలో ఈయనకి కుబేర స్థానం వచ్చింది. సో అది మనకి స్పష్టంగా శివపురాణంలో వస్తుంది, కాశీఖండంలో వస్తుంది. అయితే పద్మపురాణంలో మాత్రం వెంకటేశ్వర స్వామికి అప్పెలా ఇచ్చాడు అనేది వస్తుంది. సో ఇలా పురాణాల్లో కొద్దిగా ఉంటుంది. కానీ అసలు కుబేరుడికి ఇంత చరిత్ర, అంటే నేననేది ఏంటంటే మన కష్టాలంటే నేను చెప్తున్నా, కష్టాలు అనేవి పశ్చాత్తాపంతోనే తొలుగుతాయి. అంటే ఇప్పుడు మనం కుబేరుడు ఏదైతే గుణనిధి వృత్తాంతం చూస్తే
ఎన్ని పాపాలైనా చేసినా చివరిలో పశ్చాత్తాపం. అంటే మనం మనుషులం సహజసిద్ధంగా కొన్నిసార్లు పాపాలు చేస్తాం. ఆ పాపాలకు ఒక ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడు లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. అక్కడ శివుడు అనుగ్రహం లభించింది, మనకి ఇక్కడ లక్ష్మీ అనుగ్రహం. అంటే మనం పాపాలు చేసిన కొద్దీ మన ఇంటిలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఇష్టపడుతుంది. సో అందుకని ఎక్కడక్కడ మనం సరే బయటికి మనం చెప్పలేకపోయినా మన మనసుకు మనం తెలుసుకుని ఉంటే చాలు. అది కొంతవరకు మనని కాపాడటం అనేది ఉంటుంది. సరే ఇక్కడ ఇదే విధంగా ఇప్పుడు మనం ఏదైనా సరే కుబేరుడు మరి వెంకటేశ్వర స్వామికి అప్పు ఇవ్వటం అనేది చూసి ఉన్నాం. మన అప్పులు తీర్చడానికి కుబేరుడు. సో అందుకని ఇక్కడ మనం ఏదైనా సరే రుణ బాధలు ఉండొచ్చు, ధన బాధలు ఉండొచ్చు, ఏ బాధ ఉన్నప్పటికీ కూడా మన అందరం కూడా ఆచరించవలసింది, పూజించాల్సింది కుబేరుడు. ఎందుకంటే మనకి ఇక్కడ కూడా ఉత్తరం దిక్కు అనేది ఎందుకు మనం ప్రార్థన చేస్తాం? ఉత్తరంలో కుబేరుడిని పూజించడం అనేది మనకి ఏదో మన రామాయణంలో ఉత్తర రామాయణం అని ఇంకోటి ఉంటుంది. ఆ ఉత్తర రామాయణంలో ఇక్కడ కొద్దిగా కథ కూడా డిఫరెన్స్ ఉంటుంది కుబేరుడిది. ఆయనకి ఉత్తర స్థానానికి అధిపతిగా చేస్తారు. అందుకని ఉత్తర స్థానానికి కుబేరుడే సాక్షాత్ అధిపతి కాబట్టి మనం ఎప్పుడు కూడా సాధారణంగా ఇంట్లో కొద్దిగా ఉత్తరాన్ని ఎప్పుడు కూడా పవిత్రంగా చూసుకోవాలి. సో ఆ ఉత్తర అనేది ఎప్పుడు కూడా పీడించబడకూడదు. అందుకే మనకు కూడా ఎక్కువ తూర్పు ఉత్తరాలే ఎక్కువ మంది ఇల్లులు కొనుక్కుంటూ ఉంటారు. కానీ సరే అది వేరే విషయం. బట్ కానీ ఉత్తరానికి అయితే అధిపతి ఈయనే. తర్వాత కుబేరుడి యొక్క అనుగ్రహం లభించాలి అంటే కనుక జీవితంలో ఒక్కసారైనా సరే బదరీనారాయణ క్షేత్రంలో పక్కనే అల్కాపురిలో ఈయన కుబేరుడు ఉంటాడు. ఆయన గుడి చాలా అద్భుతం. అంటే ప్రతి ఒక్కరు అది కనీసం ఎవరైతే కుబేరుడు భక్తులు కావాలనుకుంటారో లేదా కుబేరుడు యొక్క కృప కావాలనుకుంటారో అలాంటి వాళ్ళు జీవితంలో ఒక్కసారి దర్శించినా ధన్యం అవుతుంది. అంటే ఇంకా ఖచ్చితంగా స్థిరంగా ఉంటుంది ఆ లక్ష్మి అనేది. సో ఆ రకంగా ఎవరికైనా సరే ఓపిక ఉంటే బదరీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈయన్ని కూడా దర్శించుకుని వస్తే అన్ని రకాల మంచి జరుగుతుంది. కుబేరుడి భక్తులుగా మనం మారాల్సిన అవసరం మారచ్చా? ఎందుకంటే ఆయన యక్షుడు, లేదంటే కొంతమంది రాక్షసుడుగా చెప్తారు, యక్షుడు అని కూడా చెప్తారు. అది ఇవన్నీ కొన్ని పురాణాలు బట్టి రకరకాలైన కథలు అనేది రావటం అనేది జరిగింది. కానీ బట్ ఎప్పుడైనా సరే ఆయన యక్షుడికి ప్రతినిధి కానీ ఎక్కువ పురాణాలు కానీ లేదా పురాణ పెద్దలు కానీ మనకి చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ రాక్షసుడు అని ఏదైనా అని ఉంటే కనుక అక్కడ ఏదైనా సరే అంతకుముందు జన్మలో మనం గుణనిధి చెప్పాం కదా, దాన్ని ఒక రాక్షసుడిగా ఈ జన్మలో కూడా పార్వతీదేవిని దుష్టకన్నుతో చూస్తాడు. ఇక్కడ మనకి దీంట్లో వస్తుంది పార్వతీదేవి అక్కడ. అందుకనే కుబేర అనే అర్థం ఏంటంటే ఈర్ష్యుడు అనిట. ఈర్ష్యుడు ఈర్ష్యుడు అంటే ఈర్ష పడేవాడు. అదే పార్వతీదేవి ఒక కన్ను పోయేలాగా చేస్తుంది. ఎందుకంటే పార్వతీదేవి యొక్క సౌందర్యాన్ని చూడడం అయినా ఆవిడ అలా అనుకుంటుంది, నా సౌందర్యాన్ని తదేకంగా వక్ర దృష్టితో చూస్తున్నాడని పార్వతీదేవి అనుకుంటుంది. కానీ పాప ఈయన ఆలోచన మనసు అంతా వేరుంది. ఆహా, నాకు అమిత ఆనందకరుడైన శివుడి దగ్గర శాశ్వత నివాసం ఏర్పరచుకుందంటే ఈవిడ ఎంత పుణ్యం చేస్తుందో అని ఆవిడని చూసి ఆలోచిస్తూ ఉంటాడు ఈయన. అంతేగాని ఆవిడకి అసలు ఆయనకి ఎక్కడా కూడా వక్ర దృష్టి అనేది ఉండదు. ఆయన సౌందర్య ఆరాధన కూడా లేదు. ఆయన తలపంతా కూడా ఇంత అద్భుతంగా శాశ్వతంగా శివుడి పక్కన నివాసం ఏర్పరచుకుందంటే ఈవిడ ఎన్ని రకాల పుణ్యం చేసిందో కదా అని ఆలోచిస్తూ ఉంటాడు ఆయన. అందుకని అప్పుడు పార్వతీదేవి అది పార్వతి శపించడానికి ముందు శివుడితో అంటుంది, చూడండి ఎంత వక్రంగా చూస్తున్నాడో ఇదేదండి. అలా ఎప్పుడు అనుకోకు. ఆడవాళ్ళకి సహజసిద్ధంగా ఎంతో కొంత తొందరపాటు అనేది ఉంటుంది. ఆవిడ దేవత అయినా సరే ఇంకోటి అయినా సరే. ఎందుకంటే ఒక మగాడు తదేకంగా అదే పనిగా చూస్తున్నాడు అంటే ఇక్కడ మనకి పురాణాలన్నీ కూడా వాళ్ళకి అన్ని తెలియవు అని కాదు, ప్రతిదీ తెలియకుండా ఉంటుంది. వాళ్ళు ఒక మన రూపం దాల్చారు అనుకుందాం, మన సహజసిద్ధంగా మన లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు అభినయిస్తారు అంతవరకు. అదే ఏదో నిగూఢంగా ఇంకో అర్థం ఏదో ఉండాలి. మొత్తానికి ఆయన కన్నును అయితే పోగొట్టుకున్నాడు. అప్పుడు శివుడే సరిదిద్దుతాడు ఆవిడని. లేదమ్మా, కేవలం ఆయన ఈర్ష నీ మీద చూపించాడు, అంతే తప్ప వేరే పిచ్చి లేదు ఆయనకి. సరే, మరి ఆయన అనుగ్రహంతో ఈ అప్పుల బాధలు పోవాలంటే ఏం చేయమంటారు? అంటే ఎప్పుడైనా సరే మనం బుధవారాలు ఇక్కడ ఎక్కువైనా సరే బుధవారం కానీ గురువారం కానీ కుబేరుని పూజించుకుంటే కనుక ఎక్కువ మంచి జరగడానికి ఉంటుంది. సరే బుధవారం నాడు గురువారం నాడు ఏ రోజైనా సరే మనం పూజించాలి అనుకున్నప్పుడు ఈ యొక్క కుబేరుడికి సాధారణంగా కుబేర వ్రతం, ఇప్పుడు ఏదైతే అన్ని వ్రతాలు ఉంటాయో అలా కుబేర వ్రతం అనేది కూడా ఉంది. అలా చేసుకునే వాళ్ళు అది చేసుకుంటారు అనుకోండి. కానీ తేలిగ్గా ఏదైనప్పటికీ కూడా ఓం వైశ్రవణాయ కుబేరాయ నమః అనేది చాలా సింపుల్ మంత్రం. అది నిత్యం పఠిస్తూ ఉండటం అనేది ఒకటి. లేదు ఇంకా కొద్దిగా బీజాక్షరాలతో పెద్ద మంత్రం కావాలంటే కనుక ఓం హ్రీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః, విత్తేశ్వరాయ నమః, అది కూడా చేసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం. కానీ కుబేరుని ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఈ
పటం చిత్రపటం అనేది కానీ చాలామంది పాత రోజుల్లో అయితే కుబేర యంత్రం కూడా పెట్టుకునేవాళ్ళు. సో ఆ రకంగా యంత్రం పెట్టుకున్నా కూడా అంటే ఇప్పుడు ఏదైనా సరే వ్రతం చేసుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా చిన్న యంత్రమైనా కూడా ఉండటం అనేది శ్రేయోదాయకం. సో అలా కాకుండా కూడా మనం ఏదైనా సరే కుబేరుడి యొక్క చిత్రపటం పైన ఇలా లక్ష్మీదేవి వెదజల్లుతూ ఉంటుంది. ఆ ఫోటో కనుక పెట్టుకుని రోజు కాసేపు తదేకంగా ఒక 2-3 నిమిషాలు చూశారనుకోండి, వేరే మంత్రం కూడా అవసరం లేదు. చదువుకోకపోయినా అలా 2-3 నిమిషాలు చూసుకుంటూ ఉంటే మంచిగా జరుగుతుంది. అద్భుతం సార్, చాలా చక్కగా వివరించారు సార్, కృతజ్ఞతలు. నమస్తే సార్.